హాయ్ అండి. ఈరోజైతే మన ఛానల్లో గోరుచిక్కుళ్ళు బంగాళదుంపలు వేసి కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. చేసే విధానం చూడండి. ముందుగా నేనైతే గోరుచిక్కుళ్ళు ఈ విధంగా బారుగా కట్ చేసుకున్నానండి. బంగాళదుంపలు కూడా పై తొక్క తీసుకొని ఆ విధంగా వాటర్లో వేసుకుంటే బంగాళదుంపలు కలర్ మారకుండా ఉంటుందండి. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ పోసుకొని గోరుచిక్కుళ్ళు వేసి సగం కుక్ అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేయాలండి. కొంచెం మధ్యలో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలు కూడా ఆ విధంగా బారుగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు ఏంటంటే కట్ చేయకూడదు. ఇలాగ కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తే చక్కగా తినేటప్పుడు మనకి చక్కగా ఉంటుందండి. తర్వాత రెండు కలిపి ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాయి. ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలండి. ఆ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే కళాయి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా పోసిన తర్వాత వీటెక్కినాక ఈలోగా ఉల్లిపాయలు ఒక కప్పు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. కొంచెం జీలకర్ర వేయాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసి జీలకర్ర చిటపటలాడినాక తర్వాత ఉల్లిపాయలు ఒక కప్పు వేయాలి. ఉల్లిపాయలు కూడా వేసినాక పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేయాలండి. వేసిన తర్వాత చక్కగా ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత అల్లం ఎల్లుల్లిపాయలు కచ్చాపచ్చిగా మనం అప్పటికప్పుడే నూరుకొని ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ విధంగా వేసిన తర్వాత పల్లీలు తర్వాత కొబ్బరి కూడా ఆ విధంగా పొడి చేసుకున్నానండి. పొడి చేసుకున్న అది కూడా వేసి చక్కగా మొత్తం కలిసే వరకు కలబెట్టుకోవాలి. కలిసే వరకు కలబెట్టిన తర్వాత ముందుగా మనం వేపి పెట్టుకున్న చిక్కుడుకాయలు బంగాళదుంపలు కూడా వేసి మొత్తం తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళా కలబెట్టాలండి. ఆ విధంగా కలిసిన తర్వాత ఇప్పుడు తగినంత కారము, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసి మొత్తం ఆ విధంగా ఒకసారి కలబెట్టాలండి. కలబెడితే ఏంటంటే చక్కగా కలిసిపోద్ది. మనకి కర్రీ రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి కలబెట్టాలండి. ఆ విధంగా కలబెడితే చక్కగా కర్రీ రెడీ అవుతూ ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర ఈ విధంగా చేస్తే. ఎందుకంటే గోరుచిక్కుళ్ళు చాలామంది ఏంటంటే తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా బంగాళదుంపలు వేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి. 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుంటే చక్కగా కర్రీ రెడీ అవుతూ ఉంటుంది. ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. లాస్ట్లో కొంచెం మెంతాకు పొడి ఈ విధంగా నలిపి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి, రుచిగా ఉంటుంది. తర్వాత మొత్తం ఒకసారి మళ్ళా కలబెట్టాలి. మెంతాకు పొడి వేసాం కాబట్టి మనకి కర్రీ రెడీ అవుతూ ఉంటుంది. మనకి కొబ్బరి పల్లీలు పేస్ట్ చేసి వేసాం కాబట్టి మనకి కూర చాలా గ్రేవీగా వస్తుందండి. చపాతీల్లోకి రోటీల్లోకి కూడా తినొచ్చు. సూపర్గా ఉంటుంది. లాస్ట్లో కొంచెం ఆ విధంగా కొత్తిమీర వేసి మొత్తం కలబెడితే చక్కగా మనకి చిక్కుడుకాయ గోరుచిక్కుళ్ళు బంగాళదుంపలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి. మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.